కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవికి టికెట్ ఇవ్వాలని మాదాసి కురువ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్ద మల్లయ్య డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన మల్లు రవికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చి గౌరవించాలన్నారు. టికెట్ ఇస్తే పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1,20,000 మాదాసి కురువలకు ఓట్లు ఆయనకు పూర్తి స్థాయిలో వేస్తామని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల మాదాసి కురువ సంఘం అధ్యక్షులు గోపాల స్వామి, తాలూకా ఉపాధ్యక్షులు గోపాల ఎల్లయ్య, మియాపూర్ గ్రామ ఉపాధ్యక్షులు గోపాల రవీందర్, మాదాసి కురుమ యువకులు తదితరులు పాల్గొన్నారు. మల్లు రవి గారికి తప్పకుండా టికెట్ ఇస్తే అందరం కలిసి ఐక్యంగా తిప్పలవాడని గెలిపించి పార్లమెంట్ పంపే బాధ్యత మాది. కాబట్టి దయచేసి, ఎందుకంటే మల్లు రవి గారు సౌమ్యులు, తర్వాత సీనియరు, ఈ రోజు వరకు కూడా పార్టీ గెలిచినా ఓడినా ఎక్కడ చెక్కు చెదరకుండా కఠోరమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ నాయకుడు. ఇప్పుడు కాదు, వెంకటేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు కూడా పనిచేస్తున్నాడు. ఎవరికి కాంట్రవర్సీ లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి దక్షిణ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయానికి నాయకుడైనటువంటి, నాయక లక్షణాలు ఉన్నటువంటి, తర్వాత అందరినీ కలుపుకొని పోయినటువంటి వ్యక్తి మల్లు రవి గారు. కాబట్టి ఆ కుటుంబం ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రవ్వంతా కూడా పక్కకు పోకుండా, ఏ పార్టీలకు పోకుండా, పార్టీ లేకపోయినా ఓడిపోయినా గెలిచినా పార్టీని అంటబెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి దయచేసి, ఇంకోటి, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం చాలా వెనకబాటుకు గురైంది. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలంటే ఒక మల్లు రవి గారికే సాధ్యం. కాబట్టి అది మల్లు రవి గారికి ఎట్లా సాధ్యం అంటే జుబ్బల్లి కృష్ణరావు గారు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో తీసుకోగలుగుతారు. అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తి. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ను తిరిగి బలోపేతం చేయడానికి కృషి చేసినటువంటి మల్లు రవి గారికి తప్పకుండా టికెట్ ఇవ్వాలని చెప్పి మా మదాసి మదారి కురువ తెలంగాణ మదాసి మదారి కురువల యొక్క డిమాండ్. ఈ నాగర్ నియోజకవర్గంలో కొన్ని 1000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మరీ విజ్ఞప్తి చేస్తూ మల్లు రవి గారికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై మదాసి కురువ.